హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. సో ఇది డే 1 రిసార్ట్లో. సో మీరు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ నా మాటలు వింటూ ఉండండి. నేను మాత్రం మేము ఎలా ఎంజాయ్ చేసాం డే 1 అనేది మీకు నేను చెప్తూ ఉంటాను. అండ్ డే 1లో మేము దారుసలాంలో మార్నింగ్ 6:30కి మేము ఫ్లైట్ ఎక్కితే మధ్యలో జాంజిబార్లో ఆగి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగి మళ్ళీ ఆరుషాకి వచ్చేసరికి 9-9:30 అయిండొచ్చు. అండ్ ఈ రిసార్ట్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. సో మేము కార్లో వచ్చేసరికి 9:30 10:30 అయింది. 10:30 తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్రెడీ మేము లేడీస్ అంతా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మా హస్బెండ్స్ కోసం. అందరికీ సేమ్ షర్ట్ తీసుకున్నాం, ఎవరికీ తెలియకుండా. సో మేము ఆ ప్లాన్ అమలు చేయడానికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్కి చెప్పాను, నేను ఈ షర్ట్ వేసుకోవా, నేను నీ కోసం ఈ షర్ట్ కొన్నాను అంటే పాపం మా ఆయన ఫూల్ కదా నమ్మేసి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత అట్లా టైం వేస్ట్ చేసి డోర్స్ ఓపెన్ చేయగానే అందరూ ఒకరికొకరు చూసుకొని అరే ఏంట్రా ఇది, ఎవర్రా మీరంతా అని అనుకున్నారు. అంత సర్ప్రైజ్ అయినారు వాళ్ళు. పిచ్చగా ఎంజాయ్ చేసినారు. వీడియోస్ కానీ చాలా బాగా అయింది. అండ్ మధ్యలో ఇంకా మా అక్క వాళ్ళు మేమందరం కలిసి అన్న వాళ్ళకి చిన్న సన్మానం చేసినాం. ఎందుకు అంటారా, మేము ప్లాన్స్ వేస్తే వాళ్ళు బ్యూటిఫుల్గా అమలు చేస్తారబ్బా. ఆ మాత్రం రెస్పెక్ట్ అండ్ లవ్ ఇవ్వాల్సిందే కదా. సో మేము చిన్న సన్మానం చేస్తూ అవి వీడియోస్ చూసి ఆ పన్నశాలలోనే జరిగింది. నేను అది ఎందుకు ఇందులో పెట్టలేదంటే ఆల్రెడీ మీరు అది చూసారు, మళ్ళీ చూస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కదా. సో కనీసం ఈ ప్లేస్ అయినా కవర్ చేయొచ్చు అని చెప్పి నేను చేశాను. సో మంచిగా మా అక్క దద్దోజనం అండ్ పులిహోర తెచ్చేసింది. సో ఇండియాలోనే కాదబ్బా, బయట దేశంలో కూడా ఇది ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. సో అవి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసాం. ఇదే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. అందరం ఇక్కడ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసినాం. మధ్యాహ్నం 1-1:30 అయింది. అండ్ మేము ఈవినింగ్ 5:30కి వచ్చామబ్బా బయటికి. అంతా ఎంజాయ్ చేసినాం ఈ స్విమ్మింగ్ పూల్లో అందరము. అండ్ స్టార్టర్స్ కూడా మేము ఇక్కడే లంచ్ స్విమ్మింగ్ పూల్లోనే అయిపోయింది మాది. అంటే వాటర్లో పెట్టి కాదు, బయట తింటూ ఎంజాయ్ చేసాం. సూపర్ అంటే ఇదంతా పిల్లలకి అండ్ ఇటు సైడ్ అంతా పెద్దవాళ్ళకి అనమాట. సో చాలా బాగుంది, ఫుల్ చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నేను మా అన్న వాళ్ళని, నాకు స్విమ్మింగ్ రాదబ్బా, నేను మా అన్న వాళ్ళని తోద్దాం అనుకున్నప్పుడల్లా నేనైనా పడతా, లేదంటే వాళ్ళ ద్వారా అయినా నేను పడతా, లేదంటే నన్ను నీళ్ళలో వేసి ముంచేస్తారు. అందులో మా హస్బెండ్ అయితే పెద్ద రోల్ మెయింటైన్ చేసిండు. అసలు నాకు అర్థం కాదు ఎవరు తోస్తున్నారు ఎవరు కాపాడుతున్నారు అని. ఇదే సాల్ట్ అండ్ పెప్పర్ రెస్టారెంట్ అనమాట. అండ్ దీని ఆపోజిట్ 360 డిగ్రీస్ స్పోర్ట్స్ బార్ ఉంది. సో మేము మంచిగా ఎంజాయ్ చేసేసి తినేసి బయటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము స్పోర్ట్స్ బార్కి వచ్చేసాం ఎంజాయ్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మా సుమంత్ అన్న అండ్ మాన్వి అక్క వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అనమాట. సో వాళ్ళకి మేము సర్ప్రైజ్గా కేక్ ప్లాన్ చేసాం, వాళ్ళు కూడా సర్ప్రైజ్గా కేక్ ప్లాన్ చేశారు. సో ఆ సెలబ్రేషన్స్ కూడా మేము ఈ బార్లోనే చేసాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేము అసలు డే 1లో ఒక్కసారి కూడా మేము రెస్టారెంట్ లోపలికి వెళ్ళలేదబ్బా. ఎవరు నమ్మరు, అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది అక్కడ అయిపోయింది పర్ణశాలలో అక్క తెచ్చిన ఫుడ్తో. అండ్ ఆఫ్టర్నూన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయిపోయింది, స్టార్టర్స్ చేసేస్తాం. సో ఫుల్ అయిపోయింది. అండ్ స్పోర్ట్స్ బార్కి వచ్చిన తర్వాత మేము వెళ్దాము అనుకునేటప్పటికి వాడే ఏమన్నాడంటే, మా వైఫ్ని చూసి మేమేం తెస్తామో ఇక్కడ అరేంజ్ చేస్తాం మీకు అని చెప్పి, ఎందుకంటే మేమే ఉన్నాం అక్కడ, ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే అది రియల్ ఫైర్ ఏమో అని చెప్పి నేను చేపెట్టాను అబ్బా, కానీ రియల్ ఫైర్ కదా, అది క్లాత్. అంటే చిలిపి మెమోరీస్ ఉండాలి, ఏమంటారు. సో ఇదే ఇంకా మన 360 డిగ్రీ స్పోర్ట్స్ బార్. ఇదంతా మా అన్న వాళ్ళ గ్యాంగ్. తొందరలో మా అన్న వాళ్ళందరినీ నేను అందరం పరిచయం అవుతాం ఎప్పుడైతే మీరు 10K సబ్స్క్రైబర్స్ చేస్తారో అప్పుడు. సో అప్పటిదాకా ఇలానే. సో చూసారా ఎంత బాగుంది కదా. మీకు ఈ అంబియన్స్ చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది? నాకైతే పుష్ప మూవీ గుర్తొచ్చింది బాగా, జూమర్స్ని చూసినప్పుడు మాత్రం. అండ్ చైర్స్, సిట్టింగ్, అంబియన్స్, ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ అండ్ ఎంజాయబుల్ ఉండే అబ్బా, చాలా అంటే చాలా బాగుండే. అండ్ మ్యూజిక్ కూడా ఉందనమాట. మా అన్న హాయ్ చెప్పండి. ఎప్పుడు నేను లోగా వీడియో తీసినా కూడా మా అన్న మధ్యలో వచ్చి ఒక స్మైల్ ఇచ్చేసే ధైర్యం వచ్చేస్తుంది అబ్బా. అది ఏందో మీరు కావాలంటే చూడండి, నా ప్రతి వీడియోలో మా అన్న వచ్చిన తర్వాత మాటలు ఇంకెక్కువ వచ్చేసాయి నాకు. అదొక ఏమంటారు ఎనర్జీ అనుకోండి అట్లా. అండ్ ఇక్కడ డాడా సర్వ్ చేస్తున్నారనమాట. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఆల్కహాల్ అయితే తీసుకొని తాగబుద్ధి అవుతుంది, కానీ నాకు అలవాటు లేదబ్బా. కానీ చాలా అంటే చాలా బాగుంది, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, సూపర్ అంటే సూపర్. కూడా ఇక్కడ చాలా స్వీట్ మెమోరీస్ చేసుకున్నాం మేము, ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అండ్ ఇక్కడ ఏమంటారు చెస్ ఉంది, క్యారమ్ బోర్డ్ ఉంది, షటిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉన్నాయి, టీవీస్ కూడా ఉన్నాయి, ఏసీ, కూలర్స్, ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయి. అండ్ పైన మ్యూజిక్ కూడా ఉంది అబ్బా, మనం వెళ్ళి పెట్టుకోవచ్చు. అంటే మనకు ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళే పెడతారు. కానీ మనం తెలంగాణ ఉన్నాం గై,
ఎట్లుంటుంది మినిమం మెయింటైన్ చేస్తాం కదా, మాకు కావాలి మేము తెలంగాణ పాటలే పెట్టుకుంటామంటే వాళ్ళు ఫస్ట్ కొంచెం వెనక ముందైన తర్వాత మా డ్యాన్స్ మా వైబ్ని చూసి మాకే ఇచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే భయపడ్డారని కాదు, వాళ్ళకి అర్థమైంది మనం ఎంత జోష్లో ఉన్నామనేది. ఇక మనం ఇష్టమైన పాటలు పెట్టుకోవాలా, కిందకి దిగాల, డ్యాన్స్ వేయాలా, మళ్ళీ పోవాలా, పైన మార్చుకోవాలా, కిందకి దిగాల, డ్యాన్స్ చేయాలి. సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసినాం మేమైతే. అక్క వాళ్ళ యానివర్సరీ అని పక్కన పెడితే వాళ్ళకన్నా ఎక్కువ మేమే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మమ్మల్ని చూస్తూ వాళ్ళు కూడా ఫుల్ చిల్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేసినారు. చూసా ఇదంతా ఫ్యామిలీస్ హ్యాపీగా కూర్చొని చిల్ అవ్వచ్చబ్బా, అంత బాగుంది. ఫ్యామిలీస్కి అందరికీ సూపర్ ఉంటుంది. ఇది బార్ అంటే ఏదో బార్ లాగా కాదు, ఇట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా అయితే ఉంది. నాకైతే అలానే అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో సూపర్గా అంటే సూపర్ ఎంజాయ్ చేసినాం మేము పాటలు పెట్టుకొని, యమ్మీ ఫుడ్స్ తింటూ, మొజిటోస్తోని సూపర్గా తెలంగాణ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసినాం. ఇదే యానివర్సరీ కేక్. నచ్చిందా కమెంట్ చేయండి. అండ్ ఎంత బాగా ఎంజాయ్ చేసినామంటే అసలు ఒకరికొకరు తెలియకుండా అసలు ఎలా డ్యాన్స్ చేస్తున్నాం, ఏం తింటున్నాం మీద ఫుల్ పిచ్చగా రచ్చ చేసినాం అనుకోండి. ఫస్ట్ డే మాత్రం ఫుల్గా తినేసి మొజిటోస్ తాగేసి పిచ్చగా డ్యాన్స్ చేసేసి ఫుల్ టయర్డ్ అయిపోయినప్ప మా డే 1 మాత్రం చాలా అంటే చాలా రచ్చగా ఎంజాయ్ అయిపోయింది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఉంటాం.